ఏం పొగలయ్యి ఈ రోజు బైక్ లైన్ మాత్రం మామూలుగా లేదు. ఏమైందా బండి ఇంక జస్ట్ మిస్ వెళ్ళిపోతున్నాయి ఆ పక్కన పొలాల్లోకి. 2 రూట్లు ఉన్నాయని చెప్పారు దీనికి. ఒక రూట్ అయితే చావు కనిపించింది. ఎలా ఉంది చూడండి పైకి, మామూలుగా లేదు స్టీప్. మెట్టికి చాలా గ్యాప్ ఉంది. ఇవి కూడా ఎప్పుడో చేసినట్లు ఉంటుంది, తుప్పు పట్టిపోయినాయి. లిటరలీ పడుకొని ఎక్కుతున్నా నేను, లిటరలీ 3 కాళ్ళతో ఎక్కుతున్నా నేను. ఒరే ఏంది ఇదా చూసారా ఎలా ఉందో? చెక్కారు ఇది మా పొజిషన్. అరే మీరు పొలాలు నేను కింద దిగేస్తారా? 2 మనుషులు పట్టరా. మనమైతే ఇప్పుడు 1000 feet అబోవ్ సీ లెవెల్ వచ్చాం. ఇలా ఫ్లాగ్ ఎత్తుకొని రిపబ్లిక్ డే రోజు ఇంత పైకి వచ్చి ఫ్లాగ్ హోస్ట్ చేస్తే వచ్చే థ్రిల్లే వేరు. వందే భారత్. సో గాయ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిపబ్లిక్ డే. చూసారా మన బండికి సెటప్, ఫ్లాగ్ కట్టేసాం. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే రిపబ్లిక్ డే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ 76th రిపబ్లిక్ డే. మీకు తమిళ చూసిన అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఈరోజు మనం రిపబ్లిక్ డే రైడ్కి వెళ్తున్నాం. ఆల్రెడీ నేను వెనకాల ఫ్లాగ్ అయితే కట్టేసా నా బైక్కి. ఇంకాసేపులో చూపిస్తాను మీకు ఎలా కట్టానో. సో వెనకాల బాగా ఎగురుతుంది ఫ్లాగ్ అయితే, మీకు మిర్రర్లో చూస్తే కనిపిస్తుందో లేదు తెలియదు నాకు. సో దీని తప్ప అందరి అటెన్షన్ ఇక్కడే ఉంది. ఎవడ రైడు పైనుంచి కింద వరకు కప్పేసుకుని వెనకాల ఫ్లాగ్ కట్టుకుని పోతున్నాడని. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని ఇంకాసేపులో మీకు అప్డేట్ ఇస్తా. అసలు మనం ఈ ఫ్లాగ్ వేసుకుని పోతుంటే, ఫ్లాగ్ గాలికి ఎగురుతుంటే అందరూ భయంకరంగా చూస్తున్నారు గైస్. అటెన్షన్ అయితే భలే గ్రాప్ చేస్తున్నాము. టైం అయితే 10:40 అయిపోయింది. తెలిసిందే కదా 9కి స్టార్ట్ అవ్వాల్సింది. మన వాళ్ళు అయితే ఫ్యూల్ పట్టుకుంటున్నారు ఇప్పుడు. ఈ రైడ్లో వెంగర్ నుంచి 4 మెంబర్స్ వెళ్తున్నాం. ఎక్కడికంటే పులిగొండు రాక్ మౌంటైన్కి వెళ్తున్నాం మనం. అది వచ్చి పాకాల దగ్గర వస్తుంది. ఆల్మోస్ట్ 100 kilometers ఉంది వెంకటగిరి నుంచి. మాతో పాటు నెల్లూరు నుంచి కొంతమంది రైడర్స్ వస్తున్నారు. కొంతమంది కాదు, చాలామంది. ఆల్మోస్ట్ 15 రైడర్స్ వస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ తిరుపతికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మేము వాళ్ళని క్యాచ్ చేయాలి వెంకటగిరి నుంచి. వాళ్ళు 15 members, మేము ఒక 4 members. సో ఆల్మోస్ట్ టోటల్ 19 to 20 రైడర్స్ ఉంటారు అనమాట. రిపబ్లిక్ డే రోజు ఇలా బైక్స్కి ఫ్లాగ్స్ తగిలించుకొని వెళ్తుంటే గూస్ బంప్స్ గ్యారంటీ. ఈరోజు మా వెంకటగిరి రైడర్స్ బైక్ లైనప్ వచ్చేసి మన గ్రే హార్స్, మన మోహిత్ ఏమో క్లాసిక్ 350లో వస్తున్నాడు. ఇంకా తెలిసింది కదా బెర్నాడ్, అతను RC 200 అతను బైక్లో వస్తున్నాడు అనమాట. మా ఫ్రెండ్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోయాడు ఒకడు, సాయి అనేసి. తనది వచ్చి పల్సర్ N160. అతనిది అంటే లోవర్ సీసీ బైక్ కదా. మేమైతే ఇప్పుడు నెల్లూరు రైడర్స్ని క్యాచ్అప్ చేయాలి. చూడకపోతున్నాడు ఈ మనిషి. మేమైతే ఇప్పుడు నెల్లూరు రైడర్స్ని క్యాచ్ చేయాలి. వాళ్ళు తిరుపతికి వెళ్ళిపోయారు. అందుకని మా ఊరిని ముందే వెళ్ళిపోమని చెప్పేసి మేము ఇప్పుడు సర్రని లాగేస్తాం. ఇంకా ఏం పొగలయ్యి బయటకు వచ్చిందా లేకపోతే అంతకుముందు వచ్చిందే? అంతకుముందు కారు ఏందా అది ఇప్పుడు హీట్ ఎక్కుతుందా? ఏంది పొగలు? యాడ్ నుంచి వస్తుంది ఈ పొగ? ఈ పక్కన ఇటు చూడ ఏంది ఇది అంతా కారిపోయి? ఇట్రా ఈ పక్కరా, ఎందుకు కారుతుంది ఇది? చూడు చైన్ స్ప్రే అట్ట కారుతుందా? అంత ఎక్కువ కొట్టలేదోడా? అయ్యిండి వచ్చాయో మళ్ళీ ఎప్పుడు కొట్టావు? అదే అయ్యిండొచ్చు. ఇక్కడే కాదింది, చైన్ స్ప్రే ఇంజిన్ మీద కారినట్టుంది. ఏం లేదు, ఇంజిన్ ఆయిల్ కాదు ఇది. మన చైన్ లూబ్ ఎక్కువ కొట్టేశాడా, ఆ చైన్ లూబ్ లీక్ అయ్యి ఇంజిన్ మీద పడి పొగలు వచ్చేసింది. సో గాయస్ మనం అయితే మన వాళ్ళని ఫైనల్లీ కలిసేసుకున్నాము. ఇది మన వాళ్ళ నెల్లూరు బైకర్స్ గ్యాంగ్ అంతా మన వాళ్ళు అక్కడ ఉండేది. మన వాళ్ళంతా లోపల ఉన్నారు, వెళ్ళి కలిసేద్దాం. హాయ్ బ్రో, తీసుకోండి బ్రో, అడిగలే తీసుకోమా. మీరు కూడా మాతోనేనా? వెంకటగిరి నుంచి మేము వచ్చింది. నైస్ టు మీట్ యు బ్రో. హాయ్ బ్రో. యశ్వంత్ బ్రో. హాయ్ బ్రో, వెంకటగిరి నుంచి. పదండి. ఈ రోజు బైక్ లైన్ మాత్రం మామూలుగా లేదు. ఒక హార్లీ డేవిడ్సన్ 440 వచ్చేసింది. బాబీ బ్రోదేమో బెనిల్లీ 502 TRK. వీళ్ళంతా మనోలే. ఇదబ్బా బెనిల్లీ 502 TRK నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బండి. ఈస్ట్ గుమ్మని ఉంటుంది. చూసారా రోడ్ ప్రెసెన్స్ ఎలా ఉందో బైక్. ఆల్మోస్ట్ ముందర 1 2 3 4 5 6, బ్యాక్ 1 2 3 4 5 6 బైక్స్ ఉన్నాయి. సో టోటల్ 12 బైక్స్ ఉన్నట్టు, 12 to 13 బైక్స్ ఉన్నాయి టోటల్. అండ్ ఒక్కొక్క బైక్లో పిలియన్ కూడా ఉన్నారనమాట. చూసారా, పిలియన్ కూడా హెల్మెట్ పెట్టుకున్నారు. అట్లా ఉంటుంది బైకింగ్ కమ్యూనిటీ. ఇదో హార్లీ డేవిడ్సన్ ఒకటి,
ఆల్మోస్ట్ 5 బైక్స్ లో పిలియన్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 బైక్స్ లో పిలియన్స్ ఉన్నారు. పులిగుండ రాక్ మౌంటైన్ కి వెళ్తున్నాం. అదేంటంటే సేమ్ ఒకే సింగిల్ మౌంటైన్ ఉంటుంది. అది రాక్ మౌంటైన్, మొత్తం ఒకే రాక్ మౌంటైన్ అది. సో దాని మధ్యలో మనం మెట్లు ఉంటాయి అనమాట. మళ్ళీ థ్రిల్ ఉంటుంది ఆ మెట్ల మీద క్లైమ్ చేస్తుంటే. ఆ రాక్ మౌంటైన్ కూడా చూడటానికి శివలింగం లాగా ఉంటుంది. సో ఒకే పెద్ద శివలింగము, అంటే 300 మీటర్స్ హైట్ ఉందన్నమాట. అది 1000 ఫీట్ ఆల్టిట్యూడ్లో ఉంటుంది. నాకైతే ఈ బ్యాచ్లో ఎవరు తెలియదు పర్సనల్గా. ఇప్పుడు హడావుడిగా ఉన్నాం. వన్స్ డెస్టినేషన్కి వెళ్ళాక ఇంకా పరిచయాలు పెంచుకుంటాం. వీడు అక్కడ కూడా కనిపించారు మాకు. ఆడొస్తుంటే మన మోహిత్ని ఆపేసి నమస్తే పెట్టి వాడు మాకు కూడా కనిపించాడు. వాడు మేము వచ్చినప్పుడు మమ్మల్ని ఆపి మళ్ళీ హాయ్ చెప్పాడు. ఇప్పుడు ఏమైందా? అదే నువ్వు చిన్నగా వచ్చిన వాళ్ళు కొంచెం ఆడు రాయిస్ మనోడైతే బన్నాడు, జస్ట్ పడిపోతున్నాడు. ఇప్పుడు వాటర్ లైట్గా పోతున్నాయి. ఆడ స్పీడ్గా వచ్చాడా బండి, ఇంక జస్ట్ మిస్ వెళ్ళిపోతున్నాయి ఆ పక్కన పొలాల్లోకి. చూసారా ఈ మౌంటైన్కి మనం వెళ్ళేది. పైకి ఎక్కిపోతాం మనం. ఇప్పుడు పైన ఒక టెంపుల్ ఉంది. మనం కింద బైక్స్ పెట్టేసి పై దాకా నడిచాయి గాయస్. చూస్తేనే నాకు వణుకు పుట్టేస్తుంది. లైట్గా ఘాట్ రోడ్ కూడా ఉంది. సిమెంట్ రోడ్ వేస్తున్నారు కొంచెం పై వరకు. అందరం మన కోసం అయ్యా వెయిటింగా. క్రేజీ. ఏది వస్తున్నాడు? సారీ బ్రోస్, మేము ఆడ టోల్ గేట్ దాటాక ఎంత స్పీడ్లో పోయినా మీరు కనిపించలేదు, అందుకని స్పీడ్కి వెళ్ళిపోయాం. ఓకే ఓకే దో మనోళ్ళు ఆడ పోయేది. సో గాయస్ మేమైతే మొత్తానికి పులిగుండు రాక్ మౌంటైన్కి వచ్చేసాం. చూస్తున్నారు కదా, బైక్స్ ఇక్కడ పార్క్ చేసాం. ఆ పైకి వెళ్ళాలా టాప్ వరకు. మెట్ట మధ్యాహ్నం అయింది, దోలు తిరిగిపోతుంది మాకైతే. పొద్దున్న నుంచి వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. మేమైతే మౌంటైన్ ఎక్కడానికి ట్రై చేసాం. ఇటట్టు ఇక్కడ రూట్ కనిపించింది అని చెప్పి నేరుగా వచ్చాము. అన్ని బంటలు ఉన్నాయి, ఆరో మార్కులు పెట్టినారు పైకి. అందుకని కొంచెం పైకి వెళ్ళామా. వెళ్తుంటాను మాకు రూట్ కనిపించలా, లోయ కనిపించింది. మాకు లోయ కనిపించింది, ఇంక వెనక్కి దిగేసాం. వేరే రూట్ ఏమైనా ఉన్నట్టుందని. ఈ రూట్లో అయితే ఊరు పోవట్లా. మాకైతే మోకాల నొప్పి కూడా పట్టేసింది. బాల్ సాకెట్ జాయింట్ ఉంటుంది కదా నీకు, అదైతే పట్టేస్తుంది కొండలు ఎక్కుతుంటాయి. అందుకని మళ్ళీ కిందకి వెళ్తున్నాం. వేరే రూట్ ఏమైనా ఉందని చూడడానికి. సింపుల్ రూట్ అయితే ఉండే ఉంటుంది. మన నెల్లూరు వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు, మాకంటే గంట ముందు వెళ్ళిపోయారు. సో గైస్ బైక్ పార్క్ చేసిన కాడ నుంచి కొంచెం ముందరకు వస్తే మెట్లు కనిపిస్తున్నాయి. 1000 ఫీట్ హైట్ ఎక్కాలి మనం ఇప్పుడు. అన్నా నేను చెప్తా చూడు, ఎక్కేదాకా ఇక్కడ దాకా కరెక్ట్ గా ఎక్కుతావు. ఒక నిచ్చెన మెట్లు వస్తాయి, నిచ్చెనతో అది కూడా ఎక్కుతావు. ఎక్కేస్తావు. ఓకే, ఇలా ఎక్కి ఇలా ఎక్కాలి. మళ్ళా నీ ఇష్టం. నేను ఎక్కాలా, ఎక్కడం కూడా పెద్ద విషయం కాదు. ఇలా ఎక్కిన తర్వాత ఇలా వంగాలి, ఇలా వంగుతా వెళ్ళాలి పైకి. 2 రూట్లు ఉన్నాయని చెప్పారు దీనికి. ఒక రూట్ అయితే చావు కనిపించింది. అది కాదు బ్రో, మామూలుగానే ఎక్కలేకపోతున్నాం. మీరు జాకెట్లు అన్నీ వేసుకుని ఎందుకు? చాలా కష్టం. ఏదో అవసరమా? ఊరికే ట్రై చేస్తాడు, ట్రై చేయండి. మేము పని వేసుకునే ఎక్కలే. సో గైస్ మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసాము. మన నెల్లూరు వాళ్ళు వచ్చేసారు వెనక్కి. పోయి కష్టం అంటున్నారు. ఇరుకుపోయింది మా ఊళ్ళో. సో అది గైస్ మన వాళ్ళు అయితే అసలు వెళ్ళలేము, ట్రై చేసి కూడా వెనక్కి వచ్చేసారు. చాలా ఇంపాసిబుల్. అది విషయం ఏంటంటే వెళ్ళొచ్చు, సన్నగా ఉండాలి. అలా కాకుండా సన్నగా ఉండాలి. ఈ మనిషి కష్టమే. ఈ మనిషి వెళ్ళాడంటే ఇంక మనం అది ఇంపాసిబుల్ మనకి. పైన ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఉంది, మెట్లు కూడా ఊగుతా ఉన్నాయి. అయితే పైకి వెళ్ళాక వచ్చేసారు. చాలా సన్నగా ఉందంట అక్కడ ఎక్కడానికి. అయినా మేము లైఫ్ లో రిస్క్ లేకపోతే దొరికేది రిస్క్ మాత్రం అన్నట్టు వెళ్ళిపోతున్నాం. కొంచెం పైకి రాగానే గుడి ఉంది ఇక్కడ. అండ్ ఇటు నుంచి ఇటు చూసామంటే వ్యూ మామూలు వ్యూ కాదు. చూసారు ఎట్టుందో. ఇంకొంచెం పైకి వెళ్దాం, ఇంకా మంచి వ్యూ వస్తుంది, చూపించేస్తా. దారి చూసారా ఎంత అడ్వెంచరింగ్గా ఉందో. దారి అయితే బలం ఉంది. అది ఎందుకు చెప్పులు తీసింది. చెప్పులు అయితే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ బండరాయిలు స్లిప్పరీగా ఉంది. నేను షూలు ఇప్పేసా, బేర్ ఫుట్ ఎక్కుతున్నా. ఓయమ్మ ఇదేంది, ఇదే జారుతుంది. ఈ బండరాయిలు జారుతున్నాయి గాయస్. చూసారా, ఇదేదో బండ వంకొని పోవాల్సి వస్తుంది. ఇదే అనుకుంటా మన వాళ్ళు చెప్పింది. ఇంకొంత దూరం పోతే మనం పట్టమేమో.
ఇక్కడ నుంచి చూడండి guys ఎంత తక్కువ ఉందో. చూడండి సేమ్ ఇంతే డిస్టెన్స్ నడవడానికి. అది కూడా పైన అంతా ఇది వంకు నెలలు వస్తుంది, బండరాలు ఉన్నాయి పక్కన. ఈ కానీ రైలింగ్స్ కానీ లేకపోతే చూడండి guys ఏందో పరిస్థితి. చూసుకోలేకపోతే తలకాయలు పగిలిపోతాయి, రక్తం వస్తే ఏడే ఇంకా రక్తపాతం అయితే రక్త చరిత్ర. అప్పుడే నా తలకాయ తగులుతుంది. ఇక్కడ చూస్తే ఇంకా చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. అమ్మ బాబోయ్, నేను మీకు ఇంత రిస్క్ చేసి చూపిస్తున్నాను అన్ని ప్లేసెస్. మీరు చేయాల్సినంత ఏం లేదు, జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అండ్ బెల్ కొట్టండి, సో దట్ నా నెక్స్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి మెట్లు ఎట్లా ఉన్నాయో, స్టీల్ మెట్లు. పైకి ఎక్కాలబ్బా, ఇదైతే భయంకరంగా ఉంది. చూడండి ఈ మెట్ల మీద ఎక్కుతున్నాము, పక్కన లోయ, ఆ సందు చూడండి మధ్యలో. మా మైండ్ యువర్ హెడ్, మైండ్ యువర్ హెడ్. ఇక్కడ తలకాయలు పగిలిపోతున్నాయి స్టీల్ రాడ్లు. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కింద ఉన్నది లో యాంగిల్ బాగాలేదురా, చూస్తే హవాక్ అవుతారు. కింద నుంచి వచ్చాము, స్టీప్ చూడండి ఈ సందులో ఎట్లా ఉంది చూడండి. పైకి మామూలుగా లేదు స్టీప్. మెట్లు కొంచెం పెద్దగా ఉన్నాయి. అయ్యా భలే పైకి ఉన్నాయి మెట్ల. చూడండి గైస్, ఇది చూసారా ఎంత స్టీప్, ఎంత చిన్నగా ఉన్నాయి మెట్లు. ఒరే ఒరే ఏందో ఇదా, మెట్టుకి చాలా గ్యాప్ ఉంది. ఇవి కూడా ఎప్పుడో చేసినట్లు ఉంటుంది, తుప్పు పట్టిపోయినాయి. అమ్మా ఇంపాసిబుల్. చూసారా ఎంత స్టీప్ ఉందో, మరీ దారుణంగా ఉంది. చూసారా కెమెరాలో ఇలా కనిపిస్తుందంటే రియల్ లైఫ్లో బా బియ్యొచ్చం గాయస్. రియల్ లైఫ్లో ఇక్కడ నుంచి చిన్న మెట్లతో వెళ్ళాలి పైకి. పైకి వెళ్తే సందు ఉంది, ఊపిరి కూడా ఆడదు. ఎక్కుతున్నా మీకు మంచి కంటెంట్ కోసం ఒక చెయ్యి కెమెరాతో పట్టుకొని మరీ ఎక్కుతున్నా. గబ్బిలాలు వస్తున్నాయి, గబ్బిలాలు పెంట కనిపిస్తుంది. ఓయమ్మా నైస్. లైట్ పైన, లైట్ లేదు పైన గాయస్. ఇక్కడైతే ఫుల్ చీకటిగా ఉంది. నేనైతే ఎక్స్పోజర్ పెట్టి అందుకని మీకు క్లారిటీగా ఉంది. లైట్ సోర్స్ అయితే ఒకటే ఉంది, రెండు పెద్ద కొండల మధ్యలో ఒకటే ఒక లైన్గా లైట్ సోర్స్ ఉంది అంతే. చదువుకోలేదు, మీకంతా దారుణం ఉంది గాయస్. లిటరలీ పడుకొని ఎక్కుతున్నా నేను, లిటరలీ 3 కాళ్ళతో ఎక్కుతున్నా నేను. 2 కాళ్ళు ఒక చేతితో ఎక్కుతున్నా. ఒరే ఏంది ఇదా, చూసారా ఎలా ఉందో. చెక్కారు. ఇది మా పొజిషన్. అరే మీరు పాలు నేను కింద దిగేస్తారా, 2 మనుషులు పట్టరు ఇక్కడ. ట్రై చేద్దాం ఎక్కేది. లైటింగ్ అయితే లేదు, నేను కెమెరాతో ఒక చేత కెమెరా పట్టుకుని అయితే ఎక్కలేను. పైకి ఎక్కే చూపిస్తాను మీకు. లైట్లు లేవంట. నా పని అయిపోయింది, నా పని చచ్చిపోయాను. చవన్లు కక్కుతున్నా డ్రాగన్ అయిపోయా. నిప్పులు కక్కుతున్నా డ్రాగన్ కాదు, చవన్లు కక్కుతున్నా. అట్టుంది పరిస్థితి. సందులో నుంచి వచ్చాము, చూసారు ఎంత కిందకు ఉందో, మరీ దారుణంగా ఉంది. లిటరలీ 4 కాళ్ళతో వచ్చాను నేను, పాక్కుండా వచ్చా. వీళ్ళు కూడా మనలో గ్యాస్, మన నెల్లూరు బైకర్స్, బాలాజీ నగర్ బైకర్స్ గాయస్. వీళ్ళైతే ఎప్పుడు వెళ్ళేసి రిటర్న్ కూడా అయిపోతున్నారు. మేము ఇప్పుడు ఎక్కుతున్నాం. అమ్మాయిలు అంత కొత్త ఉంటారు, వెయిట్ ఉంటారు, వెళ్తారు ఎట్టన్నా గాలిదోళ్ళు ఎగిరిపోతారు గాలితో పాటు వాళ్ళు. మన అట్ట కాదు కదా. 80% ఎక్కేసాం. 80% ఎక్కాక సూర్యుడు బ్రో అద్దరు కొడుతున్నాడు, మామూలుగా కొట్టట్లేదు, పళ్ళని కొడుతున్నాడు. మనకు అసలే చెప్పులు కూడా వేసుకోవాలి, కాలు కలిపోతున్నాయి. పైకి వచ్చాక 80% వచ్చాక వ్యూ ఇది. సో గాయస్ ఫైనలీ వీ హ్యావ్ క్లైంబ్డ్ పులిగొండు రాక్ మౌంటైన్. పైకి వచ్చాక గుడి ఉంటుంది, చిన్న గుడి కట్టుంటారు, శివుడి గుడి. మీకు కనిపిస్తుంది కదా స్పేస్ అయితే ఇంతే ఉంటుంది, దీనికి మించి కూడా ఉండదు. సో ఇప్పుడు మనం అయితే 1000 feet అబోవ్ సీ లెవెల్ ఉన్నాం మనం. అది వ్యూ అయితే గాయస్ మతి చెదిరిపోతుంది ఇక్కడ నుంచి, చుట్టుపక్కల కొండలే. సో మనం అయితే ఇంకా 100% పోలేదు. సో మనం 100% గుడి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఒక 2 కొండల మధ్యలో గ్యాప్ ఉంటుంది, మనకి ఏం ఉండదు ఇక్కడ నడవడానికి. సో ఇది ఉన్నప్పుడు
ఇలా క్రాస్ చేసుకెళ్ళాలన్నమాట. అలా క్రాస్ చేసుకెళ్తే మనం 100% డెస్టినేషన్ రీచ్ అయినాం అనమాట. వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం. ఇది గైస్, ఇది గూస్ బంప్స్ గ్యారంటీ. ఇది మనమైతే ఇప్పుడు 1000 feet అబోవ్ సీ లెవెల్ వచ్చాం, క్లైమ్ చేసాం, ట్రెక్ చేసాం, కష్టపడ్డాం, చెమట వచ్చాం, కొండ ఎక్కాం. ఈడకి వచ్చాక గాలి అయితే భలే వస్తుంది. ఈ గాలిలో రిపబ్లిక్ డే రోజు వందే మాతరం నెక్స్ట్ లెవెల్ గైస్. గూస్ బంప్స్ ఫీలింగ్ ఇదైతే. ఇలా ఫ్లాగ్ ఎత్తుకొని రిపబ్లిక్ డే రోజు ఇంత పైకి వచ్చి ఫ్లాగ్ హోస్ట్ చేస్తే వచ్చే థ్రిల్లే వేరు. మన ఫ్లాగ్ని అయితే ఇక్కడ నాటేసా, చూసారా థ్రిల్ ఎలా ఉందో. ఆ ఫ్లాగ్ 1000 feet అబోవ్ ఎగురుతుంటే. రిటర్న్ అయిపోతున్నాం. మన వాళ్ళు ఆల్రెడీ దిగడానికి స్టార్ట్ చేశారు. చూసారు ఎట్టుందో. కొంచెం కానీ కాలు పొరపాటున వేసామంటే ఇంకైతే రోడ్ రాలేదే. సో మేమైతే మొత్తానికి కష్టపడి దిగేసాం. ఓ అమ్మ, నాకైతే దోలు తిరిగింది గాయస్, మామూలుగా లేదు. కాలు అయితే తొడలు ఉనొక్కుతున్నాయి నాకు ఇప్పుడు. అసలు నేను వెళ్ళలేననేసారు చూసిన వాళ్ళందరూ. మీరైతే అసలు వెళ్ళలేరు, ఛాన్స్ లేదని చేశారు. మనం రిస్క్ చేసి డేర్ చేసి మీకు చూపించడం కోసమే అంత రిస్క్ చేశాను. సో అంత రిస్క్ చేసి చూపిస్తున్నప్పుడు మీరు చేయాల్సిందే లేదు, ఓన్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందు తీసుకొస్తాం. సన్సెట్ అవుతుంది ఇప్పుడే. ఇప్పుడు ఒక లేక్ ఉంది, ఆ లేక్ వెనకాల కొండ, ఆ కొండ వెనకాల సన్సెట్ అవుతా ఉంది. అసలు సీనరీ భలే ఉంది, మామూలుగా లేదు. మొత్తానికి మ్యాటర్ ఏంటంటే పులిగుండ మౌంటైన్ ఉంది కదా, మేము వెళ్ళాము. అదైతే 100కి 110% వర్త్ విజిటింగ్. అది మేమన్నా మెట్ట మధ్యాహ్నం పోయాం, కానీ మీరు ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. పైన నుంచి అమేజింగ్ వ్యూస్ ఉంటాయి. అసలు తిరుపతిలోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడే. మన వాళ్ళు లంచ్ చేసుకెళ్దాం అంటున్నారు. టైం 6 అవుతుంది, లంచ్ ఏంట్రా అంటారా? ఏంది ఇది? ఫైర్ అండ్ ఫీస్ట్. వావ్, బ్లాగ్లో వస్తారు. ఓకే, ఏం లేదు. ఓ నో ప్రాబ్లం. ఓకే, ముందు బ్లాగ్లో వస్తారని చెప్పుంటే ఇంకా బాగా మాట్లాడేవాడిని. ఓకే గాయస్, ఈస్ మిస్టర్ రవి, ఇక్కడ ఫైర్ అండ్ పీస్లో మేనేజర్. ఫైర్ అండ్ పీస్ హీస్ ప్రాపర్టీ మేనేజర్ ఫ్రమ్ నిజామాబాద్. మనల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఫుడ్ వాస్ గుడ్ బ్రో. ఖచ్చితంగా ఫుడ్ బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రో. యా షూర్. సో గాయస్, టైం అయితే 8 అయిపోయింది. సో మేము నైట్ పూట లంచ్ చేసాము. లంచ్ కమ్ డిన్నరు కుమ్మిపారు తప్పాము. బ్రో అందరికి బాయ్ బ్రో. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం, అక్కడి వరకు వస్తాము, అటు నుంచి యూటర్న్ చేసుకెళ్ళిపోతాం. మన వాళ్ళకైతే ఇప్పుడే బాయ్ చెప్పేస్తున్నాం, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఎయిర్పోర్ట్ కూడా ఆగలేరు కాబట్టి. బ్రో సో గైస్, నేను లాస్ట్లో ఒక అతనితో మాట్లాడాను కదా, మేనేజర్ అని చెప్పి. అక్కడ నాకైతే వాళ్ళు అనిపించింది అతనితో. మేము లోపల తింటూ ఉన్నాము. సో నన్ను రికగ్నైజ్ చేశాడు ఆ బ్రో. అతని పేరు వచ్చి రవి. సో రవి గారు నన్ను రికగ్నైజ్ చేసి దగ్గరికి వచ్చి పలకరించాడు. సో ఈ చిన్న మూమెంట్స్ నాకు చాలా గుర్తుండిపోతాయి ఎప్పటికీ. ఫైనల్లీ మన హార్డ్ వర్క్కి రికగ్నైజేషన్ వస్తుంది. దగ్గరికి వచ్చి మీరు యశ్కుండూరు అని అడిగాడు. అవునని చెప్తే చాలా బాగా మాట్లాడాడు, పలకరించాడు. నిజంగా చెప్తున్నా, లైఫ్లో ఈ మూమెంట్ మర్చిపోలేను. ఎందుకంటే ఫస్ట్ టైం నా యూట్యూబ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే అనమాట ఫస్ట్ టైం. అంటే తెలియని అతను స్ట్రేంజర్ వచ్చి నన్ను రికగ్నైజ్ చేసి వచ్చి మాట్లాడడం నా హార్ట్కి చాలా బాగా అనిపించింది అబ్బా. అది అంటే అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను వర్డ్స్లో. బాయ్ బ్రో. బాయ్ బ్రో. చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు ఇంతమంది రైడర్స్కి ఫుడ్ స్పాన్సర్ చేసింది బాబీ బ్రోనే. సో బాబీ బ్రో, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్, థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్. ఇట్ వాస్ లవ్లీ మీటింగ్ విత్ యూ నెల్లూరు రైడర్స్. సుజలాం సుఫలాం మలయతు సస్యశ్యామలం వందే మాతరం. నాకు పొద్దున్న నుంచి ఇదే సాంగ్ వస్తుంది నోట్లో, హమ్మింగ్ చేసుకుంటేనే ఉన్నా. మనమైతే వెంకటగిరి కూడా వచ్చేసాం, కానీ మోహిత్ కనిపిలే. ఇంకా గ్రే హార్స్ వేసుకుని గుర్రం ధరివాడు. నా తెలిసి అక్కడ క్రాస్ రోడ్ కూడా ఉంటాడు, మన కోసం వెయిట్ చేస్తా. సో మీరు ఎండ్ వరకు చూసారంటే నా వ్లాగ్ మీకు నచ్చిందని అర్థం.
ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ నొక్కేసండి. ఇంత హెవీ రిస్క్ తీసుకొని మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తూనే ఉంటా. నాకు ఒక చిన్న బూస్టప్ అంతే. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇస్తూ ఉండండి, సరిపోద్ది. ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు, బండి పక్కన పెట్టి దిగను కూడా దిగేసాడు. ఏం గుర్రం తెరినట్టు తెరివా? ఫిస్ట్ బంప్. ఆనా ఆనా ఆనా. జై హింద్. వందే భారత్ వందే భారత్. వందే మాత్రం లేదు, వందే భారత్ అంటున్నాడు ఈయన. వందే భారత్. జై హింద్. అది దద్రెళ్ళిపోవాలా. సరే అయితే బాయ్ 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 బాయ్. ఓకే బాయ్. ఈ రోజుకైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. లెట్స్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ధూమ్.